నా పేరు నక్క శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఓనమాలు నేర్చుకున్నదంటే ఈ మురళీధర గోదామం ద్వారా నేర్చుకున్నా. నేను నా భార్య ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ గోలని నా జీవితం లోపల సంరక్షిస్తా. నా జీవితాంతం నా జీవితం తుదిశ్వాస ఉన్నంత వరకు నేను నా భార్య ఈ యొక్క ఉచితంగా వాళ్ళకు నా యొక్క ఫస్ట్ తెలంగాణ ఎంచుకుంటా. ఉచితంగా సేంద్రియంగా వ్యవసాయం చేసుడు నేర్పుతాం. మేము గోదావరిత వ్యవసాయం నేర్పుతాం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అలాగే ప్రోడక్ట్ల గురించి నేర్పుతాం. ఫస్ట్ నేను నేర్చుకుంటూ మేడం దగ్గర నా యొక్క తెలంగాణ తిరుక్కుంటూ భారతదేశం అంతటా ఆది శంకరాచార్యుల లెక్క ఒకసారి నేను ఈ యొక్క గోవుల పట్ల చెట్లను పెంచడం, ఇంకొకటి సేంద్రియంగా వ్యవసాయము, ఇట్లా మనిషి యొక్క ఆరోగ్యాన్ని నేను గోవులను సంరక్షిస్తూ మానవుని సంరక్షిస్తా. ఎందుకంటే భారతదేశం లోపల ముందు ఋషులు గోవులను పట్టుకొని మన యొక్క సనాతన ధర్మం అనేది నిలబడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వేరే బ్రెజిల్, అమెరికా, వేరే దేశస్తులు, కెనడా వాళ్ళు మన యొక్క ఒంగోలు ఆవును తీసుకెళ్ళి వాళ్ళు బ్రీడ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అక్కడ హెచ్ఎఫ్ ఆవులనేమో మనకు పంది జీన్స్ ఎక్కించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమైపోతుందంటే మరణాలు అనేవి ఒక 50 సంవత్సరాలకు 40 సంవత్సరాలకే మంచి బంగ్లాలు కట్టుకుంటారు. మన్మరాలతో ఉండాల్సింది ఆయన ఏం చేస్తారు, 4 సీలింగ్ బంగ్లా కట్టుకుని వాళ్ళు చనిపోతారు. వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉండలేరు. మరి ఈ ఎవరి కోసం ఈ డబ్బు, ఎవరి కోసం ఈ యొక్క ఉందాతనం, ఎవరి కోసం ఈ యొక్క కార్లు, లగ్జరీ లైఫ్? ఒకసారి ఆలోచించుకోవాలా. మనం జీవిస్తేనే కదా ఏదైనా అని. మనం ఆరోగ్యం బాగుంటేనే మన యొక్క గ్రామం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఋషులు చెప్తారు. ఆరోగ్యంగా ఉందాం, ఐకమత్యంగా ఉండి ఈ యొక్క గో సంరక్షణ చేసుకుంటూ గోమాతని కాపాడుకుంటూ మన యొక్క లక్ష్యాలు ఏవైనా కానీ మనం మాత్రం ఒకటే సిద్ధాంతం, ఈ భారతదేశంలో సుసంపన్నమైన ఆరోగ్యాన్ని చేయాలనే మన యొక్క లక్ష్యం పెట్టుకొని మనం ముందడుకు పోదాం. అందరికీ నమస్కారం. సేంద్రియంగా పండించి కనీసం పండించి చూపించాలి, మీ దగ్గర నేర్చుకోవాలని అది ఆయన ద్వారానే. మీ గుర్రం ఎక్కేది ఉందా లేదా చెప్పండి నాకు. మళ్ళీ చెప్పు. ఇంటి వరకు దీపాలు, ధూప్ స్టిక్స్, ఇంకా పిడకలు, ఇంకా ఇంటి వరకు ఆవుకు సంబంధించిన పెడతోటి ఏమైతాయో అవి ఇంటి మందం చేసుకొని ఉండాలనుకుంటున్నాను. అంతే. నాకు సేంద్రియంగా పండించాలనుంది ఇంటి మందము. ఇక్కడ ధూప్ స్టిక్స్, ఇవి దీపాలవి ఆవు పేడతోటి చేసుకొని ఇంటి మందం వాడాలని ఉంది. మీ ఊరు, మీ మండల్ చెప్పు. మా ఊరు గుండంపల్లి, మండల్ మల్లాపూరు, జగిత్యాల. ఓకే.